హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో అయితే మన వీడియో స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అలాంటివి ఏమీ లేవు, ఎందుకంటే ముందు రోజు నేను మూవీకి వెళ్ళానని చెప్పాను, ముందు వీడియోలో చూపించాను కదా. సో అందుకని మూవీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకని కొంచెం లేట్గా అయితే లేచాను. సో ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. సో అందుకని దానికైతే నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పసుపు, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత 2 eggs తీసుకొని అవి బ్రేక్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇది బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి అనమాట. సో ఇప్పుడు 2 eggs వేసేసి బాగా మిక్స్ చేసేస్తే బాగుంటుంది. మిరియాల పొడి యూస్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎవరైనా. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట, బాగుంటుంది కరివేపాకు వేస్తే. సో బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. సో 2 బ్రెడ్స్ తీసుకొని రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చేలాగా. సో మన బ్రెడ్ ఆమ్లెట్లో కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అందుకే మరీ సాఫ్ట్గా లేకుండా. సో ఇలాగా నేను లైట్గానే ఫ్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ కొంచెమే ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. సో అదంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసి ముందుగా మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ వచ్చి ఇందులో వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ 2 slices బ్రెడ్ స్లైసెస్ కూడా ఇందులో రెండు వైపులా అదండి కొంచెం అలా వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే రెండు వైపులా మనకి ఆమ్లెట్ అనేది ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. సో ఇలా అయితే నా బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా చేసుకున్నాను. సో ఇదే మన బ్రేక్ఫాస్ట్. ఇంక ఇలా ప్లెయిన్గా తినేసేయచ్చు, మనకి ఇంకా ఏం అక్కర్లేదు. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెటా అనుకోవద్దు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ సండే ఇదే చేసుకుంటాము, కాకపోతే ఇది సండే చేసుకోలేదు, ఆ రోజు వెనస్డే అనుకుంటా చేసుకుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పప్పు అయితే చేస్తున్నాను అనమాట. సో పప్పు కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి బీన్స్ వేపుడు అయితే చేద్దాం అనుకుంటున్నాను, బీన్స్ ఫ్రై. సో అవంతా బీన్స్ ఫస్ట్ సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసేసాను. తర్వాత ఇంకా నారంతా తీసేసి చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది, బీన్స్ ఫ్రై. ఇందులో మనము శనగల పొడి వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పప్పులో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పాత్ర తీసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసేసి ఇవి బాయిల్ చేసుకోవడానికి. సో యాక్చువల్లీ స్టీమ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అంత టైం లేకుండే. సో ఇంకా కంగారుగా బాయిల్ అయితే చేసేసుకున్నాను. సో బీన్స్ ఫ్రై కూడా ఇలా చేసేసుకున్నాను, శనగల పొడి యూస్ చేశాను, చాలా బాగుంటుంది. తర్వాత పప్పు కూడా చేసేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో కొంచెం రైస్ పెట్టేసుకొని పప్పు ఇంకా బీన్స్ కర్రీతో అయితే నా లంచ్ ఫినిష్ చేశాను. సో మన వీడియోస్ అన్నీ హెల్తీగా ఉంటాయని మీకు తెలుసు, ముందు వీడియోస్ చెక్ చేయండి. సో 1 వీక్ డైట్ ప్లాన్ కూడా చేసుకున్నాను అండ్ వెయిట్ లాస్ కూడా అయ్యాను. బట్ తర్వాత ఇంకా ఫెస్టివల్స్కి నేను ఊరు వెళ్ళడం తిరగడం అలా అయిపోయింది. సో కొంచెం అంతా సెటిల్ అయ్యాక మళ్ళీ నేను రీస్టార్ట్ అయితే చేస్తాను డైట్ వీడియోస్. తర్వాత ఇప్పుడేమో ఇంకా మా ఊర్లో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో దానికైతే నేను వెళ్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ 6 ఆ టైంలో. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పెడతారు ఈ జనవరి ఆ టైంలో. అది కూడా డిమార్ట్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చుట్టూ పొలాలు, అక్కడ అది ఎగ్జిబిషను చాలా బాగుంది లైటింగ్స్తో, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే అండర్ వాటర్ టనల్ అనమాట.
సో పెద్దగా ఏమీ లేదు, బట్ పర్వాలేదు, చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. నేను కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి. సో అందుకని నేను వెళ్ళాను. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే అక్కడ మనకి ఇవి పెడతారు కదా క్రాఫ్ట్వి, అందుకని అనమాట. బేసిక్గా నేను క్రాఫ్ట్ అలాంటివి ఉంటే కొనుక్కోవడానికి వెళ్తానమాట. సో ఇది అండర్ వాటర్ టనల్, కానీ టికెట్ ప్రైస్ అయితే 100 ఉండింది ఈచ్ వన్కి. సో ఇంత నేను బిఫోర్ ఇయర్ వెళ్ళాను 2024లో. అప్పుడు ఏం పెట్టారంటే బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు. సో అప్పుడైతే 60 రూపీసే ఉండింది. ఇప్పుడు ఫిష్ దనేమో తెలీదు, 100 రూపీస్ పెట్టారు టికెట్. ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. సో ఏమైనా వెరైటీగా ఉంటుందేమో చూస్తూ ఉన్నాను, బట్ లోపల ఎంట్రీ అవుతూ ఉంటే ఇంకా పోస్టర్స్ అలాంటివే ఉన్నాయి. చూడండి, అంతా పోస్టర్స్ లైటింగ్స్తోనే పెట్టేశారనమాట ఫ్రంట్ అంతా. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని పెట్టారు ఫిష్ అలాంటివి, చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఇలా పెట్టారు, బట్ ఓన్లీ లైటింగే, డీజే లైటింగ్ లాంటిది పెట్టేసి వదిలేశారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని ఫిషెస్ అవే చూస్తాం మనము. ఇదండి అక్వేరియంస్ పెట్టేశారు. సో అక్వేరియంస్లో ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని ఉన్నాయి. సో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం కొన్ని చూడని ఫిషెస్ ఉంటాయి కదా, సో తెలియని ఫిషెస్ అలాంటివి కూడా మనం ఇక్కడ చూస్తాము. బాగుండింది, పర్వాలేదు. ఇదైతే రొయ్య అంట, భలే చిన్నగా వెళ్తూ ఉంది, చిట్టిగా నడుచుకుంటా, అది బాగుంది. లైవ్లో నేను రొయ్య అలా లైవ్లో ఉండడం చూడడం ఫస్ట్ టైం అనమాట, బాగా అనిపించింది. ఇంకా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని అక్వేరియంలో పెట్టి ఎగ్జిబిషన్లో పెట్టారు. బాగుండింది, చిన్నపిల్లలు అయితే మెయిన్గా ఎంజాయ్ చేస్తారు. కానీ నేను వెళ్ళింది నార్మల్ వీక్ డేస్లోనే, జనాలు చాలా రష్గా ఉన్నారు వీక్ డేస్లో అయినా కూడా. ఇంకా సండే అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ ఉంటారు. కొన్ని అక్వేరియంస్లో అయితే అసలు ఫిషెసే లేవు, ఇంకా అలా ప్లెయిన్గా పెట్టేసినట్టున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పాంపెట్ ఫిషెస్ ఇవి కూడా ఉన్నాయి, చూసాము, చాలా బాగున్నాయి. చేపల్లో ఇన్ని వెరైటీస్, చాలా బాగుంది చూడ్డానికి. ఇవైతే కొన్ని బొమ్మిడాయిలు ఏవో చెప్తున్నారు మా వారు, నాకు అస్సలు తెలీదు. పాంపెట్ ఫిష్, బొమ్మిడాయిలు, ఇంకా వేరే పేరు ఏదో చెప్పారు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నారు. నాకంత ఫిష్ పేర్లు తెలీదు, కానీ ఫిష్ అంటే ఇష్టమే, తింటాను. బట్ వాటి పేరు అయితే నాకు ఎప్పుడు గుర్తుండదు. ఇదండి, ఈ ఈ ఫిష్ చూడగానే అయితే ఫిష్ తినాలని మటుకు అనిపించింది. సో అది కాదులేండి, నార్మల్గా అంటే పొడవుగా ఉండే ఫిషెస్ తింటాం కదా మనము, సో అలాగా. సో ఇక్కడ చాలామంది ఉన్నారనమాట. ఇంకా ముందర ఇలా టనల్ లాగా కూడా ఉంది, సో చూసారా. సో ఇందులోకి వెళ్తే యాక్చువల్లీ ఫుల్ కాదు, అటు అటు ఇటు వైపే, మధ్యలో అయితే మనకేముండదు. సో అటువైపు ఇటువైపే ఫిషెస్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఫిషెస్ ఉంటాయి, బాగా అనిపించింది. సో మన పైన అలా వెళ్తూ ఉంటే మనం దాని కింద వెళ్తూ ఉన్నట్టు అనిపించింది కదా. సో జనాలు అక్కడ అవి ఫిషెస్ అన్నీ ఒకవైపుకి వచ్చేసి సో ఉన్నప్పుడు అందరు ఫొటోస్ తీసుకోవడానికే ఉన్నారనమాట. సో ఇక నేను కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, సో అదే అనిపించింది. చూడు ఎంత బాగున్నాయో చూడడానికి, అన్నీ ఒకే దగ్గర ఫిషెస్ ఉంటే ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారన్నమాట అందరూ. సో నేను కూడా వీడియోస్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా అయితే ఫిషెస్, అక్వేరియము, అండర్ వాటర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక మనము లోపలికైతే వెళ్ళిపోతున్నాము. సో ప్రతి ఎగ్జిబిషన్లో ఇవి కంపల్సరీ ఉంటాయి కదా. సో ఏంటంటే లేడీస్కి కావాల్సిన ఐటమ్స్, నాకు ఇష్టమైన ఐటమ్స్ అయితే ఇవేనండి, పింగాణి ఐటమ్స్. సో వీటిల్లో నేను తీసుకున్నాను, లాస్ట్లో చూపిస్తాను. అవి ఏంటంటే పింగాణి ఉంటాయి కదా మనకి స్టోర్ చేసుకోవడానికి, సో అవన్నమాట, పికిల్స్ అలాంటివి స్టోర్ చేసుకునేవి. మిగతావి ఇంకేం తీసుకోలేదు. ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జిబిషన్లో ఉంటాయి, కామన్ కదా. ఇంకా ఆర్చరీది, ఇంకా ఇవంతా మనము గేమ్స్ ఆడితే మనకి ప్రైజెస్ వస్తాయి కదా, సో అలాంటివి ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ బాహుబలి ఎగ్జిబిషన్లో మా వారు ఒకటి ఆడారు, మాకు చాట్ వచ్చింది ప్లాస్టిక్ది. సో అది ఇప్పటికి వాడుతున్నాను అనమాట నేను.
ఇంకా మేము ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదు. సో ఈసారి మేము కొంచెం ఏమైనా ఫుడ్ అంతే, ఇంకా నాకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా తీసుకుందాం అన్నట్టే, క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా హ్యాండ్మేడ్, అలాంటివి ఏమైనా నచ్చితే తీసుకుందాం అన్నట్టే ఉన్నాము. సో లోపలికి వచ్చేసరికి ఇలా ఫుడ్ అంతా పెట్టున్నారు, ఇంకా కొన్ని తిరుగుతున్నారు జనాలు, ఇంకా తగ్గిపోయారు అని చెప్పారు. యాక్చువల్లీ ఇది జనవరి స్టార్ట్ అయిపోయింది. సో మేము లాస్ట్లో వెళ్ళినట్టే ఇంకా. సో అందుకని జనాలు తగ్గారు అని చెప్తున్నారు, కానీ మేము వెళ్ళిన రోజు జనాలు బాగానే ఉన్నారు. ఇది బ్రేక్ డ్యాన్స్. సో ఇది నేను చిన్నప్పుడు చాలాసార్లు ఎక్కేదాన్ని, మెడల్ పట్టేసేటివి. సో అలా రౌండ్ తిరుగుతుంటే కళ్ళు కూడా తిరిగేసేటివి. సో నేను దాన్ని ఇప్పుడైతే ఎక్కను. సో ఇంకా మేము జెయింట్ వీల్ ఇలాంటివి ఏమి ఎక్కలేదండి. చిన్నప్పుడు ఎక్కేదాన్ని, ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు. మేబీ మనం చిన్నప్పుడు ఎక్కువ సార్లు తిరిగేయడం వల్ల ఏమో ఇప్పుడైతే నాకు అవి ఎక్కాలి ఆడుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము, ఫ్రైడ్ నూడిల్స్, పానీపూరి, చాట్. సో ఫ్రైడ్ నూడిల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, మాకు అస్సలు నచ్చలేదు. ఇంకా నోరంతా చెడిపోయిందనమాట, చండాలంగా ఉన్నాయి ఆ నూడిల్స్. అందుకని ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ నాకు వుడ్ ఐటమ్స్ ఎక్కడున్నా నేను అక్కడ వాలిపోతూ ఉంటాను. సో అవే చూస్తున్నాను అనమాట, వుడ్ ఐటమ్స్ ఏమన్నా కొత్తగా ఉన్నాయా అని చెప్పి. ఇంకా నేను అక్కడ ఇవి అయితే తీసుకున్నాను, పింగాణి పికిల్స్ స్టోర్ చేసుకునేటివి ఉంటాయి కదా అవి. సో నేనైతే పికిల్స్కి కాదు, బట్ ఏం పెట్టాలో ఇంకా ఆలోచన లేదు, ప్రస్తుతానికి ఇవైతే తీసుకున్నాను. ఇవి వెతికి ఎక్కడ ఏది చిన్న క్రాక్ కూడా లేకుండా చూసుకొని తీసుకున్నాను. నాకు ఈచ్ 150 అయితే పడింది. సో 4 తీసుకున్నాను, 200 రూపీస్ అయితే అయ్యింది. సో వాళ్ళని నేను ప్రైస్ తగ్గించమన్నాను, బట్ వాళ్ళు తగ్గించలేదు. మేము బయట అయితే ఇంకా ఎక్కువ కాస్ట్కి అమ్ముతాము, ఇక్కడ కాబట్టి 50కి అన్నారు. సో నేను తీసుకున్న వాటిలో కూడా కొంచెం కొంచెం అటు ఇటుగా క్రాకింగ్ అలా ఉంది, బట్ మనకు తప్పలేదు. సో మళ్ళీ నాకు ఇలాంటివి దొరుకుతాయో లేదో తెలియదు కదా. సో ఈ 4 కలర్స్ తీసుకున్నాక నాకు ఐడియా వచ్చింది, ఇవి లూడో కలర్స్ లాగా ఉన్నాయి అని చెప్పి. సో మన వీడియో అయితే ఇంతటితో ఫినిష్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.